నన్ను అడగకుండా దేవి జీవితానికి సంబంధించి ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. అలా చేస్తే ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరిగినా కూడా నాకు వెంటనే తెలియజేయండి. ఇప్పుడు నాన్నకి సర్జరీ జరిగిపోతుంది కదా, అది సక్రమంగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించండి. నేను డాక్టర్తో మాట్లాడి నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. సరేనా? జాగ్రత్త. తల్లి సత్య. సరే అమ్మా, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. సరే నానమ్మా, వస్తానక్క. జాగ్రత్త. సత్య సమయానికి రాకపోతే వరద పరిస్థితి ఏమయ్యేది? నా కొడుకుని కాపాడేసింది సత్య, మన ఇంటి ఇలవేలుపు. సత్యాన్ని కలవగలమా? తనతో మాట్లాడగలమా? రాత్రి ఫోన్ తిరిగిచ్చి నా మనసు విప్పి మాట్లాడినందుకు ఈరోజైనా రెస్పాన్స్ దొరుకుతుందో లేదో. ఇంటికి వెళ్ళిపోదామా లేక వెయిట్ చేద్దామా? అయ్యో, చూశారు. అతను అర్జునే కదా? ఇక్కడేం చేస్తున్నాడు? అయ్యో నలన్ సరే. హే అర్జున్, నువ్వు చాముండేశ్వరి కొడుకువే కదా? అవును అంకిల్. సత్య నీ ఫోటో నాకు చూపించింది బాబు. నీ గురించి చాలా చెప్పింది. సత్య మీ ఇంటికి వచ్చిన విషయం గురించి కూడా నాతో అంతా చెప్పింది బాబు. ఓ, చెప్పేసింది అంకిల్. యంగ్ బాయ్ చెప్పింది. నువ్వెలా ఉన్నావు అర్జున్? బాగున్నాను అంకిల్. అవును, ఎందుకు గేట్ దగ్గర నిలబడ్డావు? లోపలికి రావచ్చు కదా. లేదు, పర్వాలేదు అంకుల్. అదేంటంటే నేను సత్యాన్ని వెతుక్కుంటూ. ఓ, సత్యాన్ని కలవడానికి వచ్చావా? అవును అంకుల్. నేను అనవసరంగా మీ ఇద్దరికి అడ్డుగా వచ్చానా? అయ్యో కాదు అంకుల్. వెరీ నైస్ టు మీట్ యూ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్, ప్లీజ్. అయ్యో, ఏంటి, ఏమైంది అర్జున్? కాదు, మీ గుడ్ మార్నింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హే యంగ్ మ్యాన్, నువ్వు జిమ్కి వెళ్ళి బాడీని మెయింటైన్ చేస్తున్నావు కదా, ఇంకేంటి? అవును అవును అంకుల్. సత్య ఇంట్లో లేదు కదా బాబు? ఓ ఓ, అంత త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయిందా? లేదు, తను ఊర్లోనే లేదు, అవుట్ స్టేషన్కి వెళ్ళింది. ఊర్లో లేదా? యాక్చువల్గా ఒక అర్జెంట్ బిజినెస్ విషయం కోసం నేనే తనని ఊరికి పంపించాను. తను తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతుంది. సత్య రాగానే నేనే నీకు కాల్ చేయమని చెప్తాను బాబు. అలానా? ఎక్కడికి వెళ్ళిందని తెలుసుకోవచ్చా అంకుల్? అదేం లేదు అంకుల్, బిజినెస్ మీటింగ్ కోసం ఏ ఊరికి వెళ్ళిందో తెలుసుకుందామని చిన్న ఆరాటం అంతే. మై బాయ్, బిజినెస్ లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అఫీషియల్ ట్రిప్, సో వెరీ కాన్ఫిడెన్షియల్. ఐఎమ్ సారీ, ఐ కాంట్ టెల్ యూ. పర్వాలేదు అంకుల్, అమ్మ కూడా ఇంతే. ఎవరితో బిజినెస్ మీటింగ్ ఎక్కడికి వెళ్తుందని ఇవన్నీ అసలు చెప్పదు, చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఐ కెన్ అండర్స్టాండ్. అయితే ఓకే, లోపలికి రా, కాఫీ తాగి వెళ్తూ. అయ్యో వద్దు అంకుల్. నువ్వు భయపడే అంత లెవెల్కి ఆంటీ అంత దరిద్రంగా కాఫీ పెట్టదలే బాబు. అయ్యో, ఇట్స్ ఓకే అంకుల్. సమ్ అదర్ టైం. నేను కూడా అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. సో బాయ్ అంకుల్. బాయ్ బాయ్ అంకుల్, నేను వస్తాను. అయ్యో, ఇన్ని కాల్సా? ఈ అర్జున్ ఇన్నిసార్లు ఫోన్ చేశాడంటే ఇతనికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామా వద్దా? మాట్లాడితే అనవసరంగా ఏదో ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మాట్లాడకుండా ఉంటే అది కూడా కష్టంగానే ఉంటుంది. నేను ఎక్కడున్నాను అని అతనికి అబద్ధం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సత్య, అక్క, నాన్న
నాన్న సర్జరీలో ఎలాంటి ప్రాబ్లం రాదు కదా సత్య. ఆయన త్వరగా కోలుకుంటారు కదా. నాన్నకేం కాదు, నువ్వు దిగులు పడకక్క. ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారు చూడు. నానమ్మ, తాతయ్య, అమ్మ అందరూ నాన్న కోసం మొక్కుకోవడానికి పక్కనున్న గుడికి వెళ్లారు. ఉమ్, కానీ సత్య, నువ్వు రాకుండా ఉండుంటే నాన్నకి ఇక్కడ సర్ది చెప్పడం ఎవరి వల్ల అయ్యేది కాదు సత్య. అక్కడ నేను చాలా పనులు వదిలేసి వచ్చానక్క. నేను వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. బాధగా ఉంది సత్య. నా వల్లే కదా నీకు ఈ సమస్యలన్నీ. ఒంటరిగా ఉంటూ చాముండేశ్వరితో పోరాడుతున్నావు. అవసరం వచ్చినప్పుడల్లా ఇక్కడ కూడా వస్తున్నావు. సరిగ్గా తిండి లేక, సరిగ్గా నిద్ర లేక, ట్రావెల్ అది ఇది అని చాలా ఇబ్బంది పడుతున్నావు కదా సత్య. వీటన్నిటికీ కారణం నేనే. నీకు నేను భారంగా మారాను. నేను చేసిన తప్పు వల్ల నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూడు. నేను ప్రాణాలతో ఉండి ఏంటి ప్రయోజనం? మీ అందరినీ ఇలా బాధ పెట్టే బదులు నేను చావడమే బెటర్. అక్క, అక్క, ఇనుముని కట్ చేయడం దేని వల్ల కాదు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని అంతం చేస్తుందక్క. అలానే నీ మూర్ఖపు ఆలోచనలు నిన్నింకా అనారోగ్యం పాలు చేస్తాయి. అందువల్ల ఈ సమయంలో నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. కానీ ఆ చాముండేశ్వరి గురించి నీకన్నా ఎక్కువగా నాకే తెలుసు సత్య. నువ్వు ఆవిడ మంచిగా ఉండడం మాత్రమే చూసావు, కానీ చాముండేశ్వరి నిజ స్వరూపం నేను చాలా దగ్గర నుంచి చూశాను, తెలుసుకున్నాను. చాముండేశ్వరికి నీ గురించి నిజం తెలిస్తే నీ పరిస్థితి ఏంటో అదే నాకు భయంగా ఉంటుంది. ఆవిడతో నేను నేరుగా పోరాటం చేయడం లేదక్క. ఆవిడ అభి ముందు, అందరి ముందు ఒక మంచి తల్లిలాగా నటిస్తోంది. అభికి ఎలాగైతే నమ్మక ద్రోహం చేస్తూ నీకు వెన్నుపోటు పొడిచారో అలాగే నేను కూడా నాటకం ఆడుతున్నాను. నళన్ సార్ కూతురులాగా నటిస్తూ వాళ్ల స్టైల్లోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను. ఒక పక్క ఈ పెళ్లి చేయగలవు అని నీ పైన నాకు నమ్మకం ఉంది. ఇంకో పక్క చాముండేశ్వరి ఈ పెళ్లి జరగనివ్వదేమోనని నాకు చాలా భయంగా ఉంది. ప్రతి క్షణం ఈ ఆలోచన నన్ను చిత్రవద చేస్తుంది. నేనేం చేయాలి చెప్పు. అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక వంతెన నిర్మించాలన్నా లేదా గోడని కట్టాలి అన్నా ఒకే ముడిసరుకు వాడి మరీ కడతారక్క. కానీ వంతెన కలుపుతుంది, గోడ విడగొడుతుంది. కానీ సమస్య గందరగోళాన్ని ఏర్పరుస్తుంది. అలాగే పరిష్కారం ప్రశాంతతని ఇస్తుంది. అందువల్ల నువ్వు సమస్య గురించి ఆలోచించకుండా పరిష్కారం గురించి ఆలోచించు. అప్పుడు నీ మనసులో కొంచెమైనా నమ్మకం కలుగుతుందక్క. నువ్వు నాకు అక్కగా పుట్టాల్సింది సత్య. నీ దగ్గరున్న తెలివి, ధైర్యం, తెగింపు ఇవేవి నా దగ్గర లేవు. అక్కగా పుట్టినా చెల్లెలిగా పుట్టినా కూడా మనిద్దరం ఒకే తల్లి బిడ్డలం కదక్క. ఒక తల్లికి ఉన్న 2 కళ్ళు లాంటి వాళ్ళం మనం. ఒక కన్నుకి నొప్పి కలిగినా రెండో కంట్లో నుంచి నీళ్ళొస్తాయి కదా. నీకోసం నేను ఏడవకపోతే ఇంకెవరు ఏడుస్తారక్క? అలాంటప్పుడు మనిద్దరం ఒక తల్లి బిడ్డలు అవ్వడానికి ఇంక అర్థమే ఉంటుంది. నా కారణంగా నీ జీవితం కూడా నాశనం అవుతుంది. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అక్క, నీ జీవితం బావుంటే చాలక్క. నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు. నీ జీవితం సంతోషంగా ఉంటే నేను మాత్రమే కాదు, ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారక్క. నాన్న కూడా రిలాక్స్ అవుతారు. అందువల్ల దాని గురించి మాత్రమే ఆలోచిద్దాం. అంతా సక్రమంగా జరుగుతుంది. ఎప్పుడు నువ్వు ఒక మాట చెప్తుంటావు, అక్క నువ్వు నాకు తల్లి లాంటి దానివి అని. తప్పు సత్య, నువ్వే నాకు తల్లి లాంటి దానివి. ఏడకక్క.